అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ముఖ్యమైన విషయం మీరు గమనించవలసింది, కేసీఆర్ గారు మీ ద్వారా వినవలసిన మాటలు ఆయన ఎందుకంటే నిన్న బహుశా మొదటిసారి అనుకుంటా ఆడ మీడియా పాయింట్ పోయి మాట్లాడండి. ఆయన కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు మొండి చేయి చూపిస్తే నోరెత్తని మనిషి ఆ రోజే మా ముఖ్యమంత్రి గారు 5 గంటల ప్రెస్ మీట్ పెట్టి అసలు తెలంగాణ అనే పదం వాడలేదు, తెలంగాణకు మొత్తం పూర్తి అన్యాయం చేసినాం. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ అంటే 2 రాష్ట్రాలకు సంబంధించింది. రీఆర్గనైజేషన్ యాక్ట్ 2 రాష్ట్రాలకు సంబంధించి మాది కనీసం మా పేరెత్తలేదు, 1 రూపాయి ఇవ్వలేదు. ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినందుకు మాకేం బాధ లేదు అని రీఆర్గనైజేషన్ యాక్ట్ 2 రాష్ట్రాలు ఉంటాయి, మాకెందుకు 1 పైసలు అని చెప్పి మా ముఖ్యమంత్రి గారు లెక్కలతో సహా చెప్తే నిన్నటి వరకు మాట్లాడలే, నిన్న కూడా మాట్లాడలేదు దాని మీద. అంటే బీజేపీకి విలీనానికి చర్చలు జరుపుతున్నట్టే లెక్క కదా. నిన్న కూడా మాట్లాడలేదంటే దాదాపు విలీనం అవుతున్నట్టు, మాకు చర్చలు అవుతున్నట్టు. ఢిల్లీలో మాకు కూడా మన వారం 2 రోజులు నేను ఢిల్లీలో ఉన్నవాడు మాకు కూడా తెలుస్తుంది. నిన్న కూడా మాట్లాడకుండా ఇక్కడ ఇంత మంచి రైతు ప్రభుత్వం ఈయన మాకు అప్పచెప్పిన మా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాటికి 75,577 కోట్ల రూపాయల మిగులు. ఈరోజు ఆ రోజు అప్పులు ఉంటే 75,000 కోట్లే మన అప్పులు పంచుకుంటే. డిసెంబర్ 3 నాటికి 6,71,757 కోట్లతోని 9 నెలలు అప్పులు ఇచ్చిపోయింది మాకు ఆయన. ఆ అప్పులు ఇచ్చిపోతే మేము అందులో 37,000 కోట్ల రూపాయలు అది ఇందిరమ్మ 6 గ్యారెంటీ కానీ, 0 బిల్లు కానీ, ఆర్టీసీ బస్సులు కానీ ఇవన్నీ కలిపితే 37,000 కోట్ల రూపాయల సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు పెట్టుకుంటూ 1వ తారీఖు జీతాలు ఇచ్చుకుంటూ దాదాపు ఉద్యోగులు 3,50,000, 2,50,000 రిటైర్డ్ ఉద్యోగులకు 1వ తారీఖు పెన్షన్ ఇచ్చుకుంటూ జీతం ఇచ్చుకుంటూ మేము ఆయన చేసిన దానికి 46,000 వడ్డీ అసలు కలిపి కట్టడం జరిగింది. సంక్షేమ కార్యక్రమాలు 37,000. ఏది 8 మాసాలు, 8 మాసాలలో 3 మాసాలలో కోడ్లో ఏ కార్యక్రమాలు జరగవు. 37,000 కోట్ల రూపాయలు మీ సంక్షేమ కార్యక్రమం ఖర్చు పెట్టి 42,000 కోట్లు ఆయన దుబారా ఖర్చు, కూలిపోయే కాళేశ్వరం కడతానికి, మిషన్ భగీరథ పేరు మీద 45,000 కోట్లు తీసుకొచ్చి ఎక్కడ నీళ్లు లేవు, దానికి 42,000 కోట్లు అసలు వడ్డీ కట్టాం. ఇన్ని చేసిన తర్వాత 35,000 కోట్లు సంక్షేమ కార్యక్రమం ఖర్చు పెడితే కేసీఆర్ గారు 2 రోజుల కింద కేంద్రం రాష్ట్రానికి మొత్తం అన్యాయం చేసి 1 పైసా ఇవ్వలేదు కదా. తెలంగాణ అనే పదం వాడకపోతే మన రాష్ట్రమే కాదు అందరూ కూడా అయ్యో పాపం అని చెప్పిన కొత్త రాష్ట్రం ఇది. 7 లక్షల కోట్లు కేసీఆర్ అప్పు చేసిపోయిండు. 1 స్కీమ్ ఇవ్వలేదు, 1 రోడ్ ఇవ్వలేదు, 1 ఆర్థిక సహాయం చేయలేదు, 1 బయ్యారం ఇవ్వలేదు, 1 కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలేదు, 1 పాలమూరు లిఫ్ట్ ఇవ్వలేదు. ఏది 1 రూపాయి ఇవ్వలే మాకు. ఇవాళ మా సొంత బడ్జెట్తో ఇంత మంచి బడ్జెట్ 72,000 నీటిపారుదల 20 అంటే 1,00,000 కోట్లు పెట్టినాం 3 లక్షల కోట్లల్లా. అంటే వ్యవసాయం మీద ఎంత ప్రేమ ఉందో ఈ ప్రభుత్వానికి. 31,000 కోట్లు 2 లక్షల రుణమాఫీ చేసినప్పుడే ప్రజలకు అర్థమైంది. ప్రజలు కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీని స్వాగతిస్తున్నారు. కానీ ఆ రోజు నోరెత్తని మనిషి నిన్న కాంగ్రెస్ అంట చీల్చి చెండాడుతాడంట. ఆయన నీ నిర్వాహకం పంచుకున్నప్పుడు రాష్ట్రం విడిపోయినప్పుడు 75,000 కోట్లు ఉండి మా పాలకు అప్పు, నువ్వు 6,75,000 కోట్లు అప్పు చేసినావు. ఎక్కడ పోయినాయి 6 లక్షల కోట్లు? ఒక ఎస్ఎల్బిసి పూర్తి సొరంగం పూర్తి చేసినావా, 1 డిండి పూర్తి చేసినావా, 1 పాలమూరు చేసినావా, 1 బ్రాహ్మణ వెల్లెంలో చేసినావా, 1 ధర్మారెడ్డి కాలువ, పిల్లాయిపల్లి కాలువలు చేసినావా? ఏం చేసినావు అని 6 లక్షల కోట్లు మాయమైంది. మొత్తం దోపిడీ కోసం కాళేశ్వరం మీద 3 లిఫ్ట్ పెట్టి అవసరం లేకుండా 3 లిఫ్ట్ పెట్టినావు. అలా కూలిపోయే లిఫ్ట్ ఒక మీడియా గంట కూలిపోయింది. మిగిలిన 2 కూడా ఉంటే గ్యారంటీ ఇవ్వలేమని చెప్పి ఎన్డీఏసీ వాళ్ళు చెప్పారు.
ఆయన చీల్చి చెండాడుతాడంట. అందుకనే ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం, మా బడ్జెట్ చూడండి, కేసీఆర్ గారు మాట్లాడిన మాటలు చూడండి. ఇవాళ ఇంకా వారం రోజులలో 1,50,000 చేస్తున్నాం. ఆగస్టు 15కు 2 లక్షల లోపు చేస్తున్నాం. మిగిలిన అన్ని పథకాలు కూడా ఒక్కొక్కటి రైతు కూలీలకు ఇచ్చే 12,000 కూడా త్వరలో ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి మా ఫైనాన్స్ మినిస్టర్ గారు ప్రసంగంలో చెప్పింది. అందుకనే కేసీఆర్ గారు 8 నెలలు ఇంట్లో పండుకొని మధ్యలో 2 సార్లు అసెంబ్లీ నడితే కూడా అసెంబ్లీకి రాకుండా నిన్న వచ్చి కాంగ్రెస్ చీల్చి చెన్నాడతా కాదు, ప్రజలు నిన్ను అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికల్లో చీల్చి చెండాడి 7 సీట్లలో డిపాజిట్ పోగొట్టి 9 సీట్లలో 3వ స్థానాన్ని పరిమితమై ఇంకా కూడా మాట్లాడుతున్నాం. అంటే కేసీఆర్ గారు, నీ స్థానంలో ఎవరున్నా, నేనున్నా, ఇంకొకరున్నా ఎప్పుడో రాజకీయాలు బంద్ చేసుకొని ఆ పార్టీని మూసేసుకొని శాశ్వతంగా రాజకీయాలకి విరమించుకోవాలి. నీకు వచ్చిన రిజల్టు నువ్వు అంత బ్రహ్మాండంగా పరిపాలించుంటే 10 ఏళ్ళ అధికారం ఉన్నావు, నువ్వు ఒక్క సీట్లో గెలవలేదు, 7 సీట్లలో డిపాజిట్ పోయినాక ఇవాళ మమ్మల్ని చీల్చి చెండాడుతామని మాట్లాడుతావు. నువ్వు మాట్లాడుతుంటారు పబ్లిక్ నిన్న టీవీలో. వ్యవసాయ రంగానికి ఎప్పుడైనా 72,000 కోట్లు పెట్టినాను. వ్యవసాయ రంగం అంటే ఒక లోన్లు మాఫీ చేయడం, ఒక రుణమాఫీ చేయడం, రైతు బందే కాదు, స్ప్రింక్లర్ ఇవ్వడం, డ్రిప్ ఇవ్వడం, రైతులకు సబ్సిడీల మీద ఇవ్వడం, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు తీసుకొస్తానికి మా ముఖ్యమంత్రి గారు, మా ఫైనాన్స్ మినిస్టర్ గారు, మా క్యాబినెట్ మినిస్టర్ అందరం కూర్చొని ఇలా రైతు బడ్జెట్ పెట్టాం. నిజంగా ఇలా ఒక దేశ చరిత్రలో ఒక చిన్న రాష్ట్రంలో ఒక వ్యవసాయ రంగానికి 1,00,000 కోట్లు ఖర్చు పెడుతున్నామంటే రైతులందరూ కూడా అర్థం చేసుకొని మమ్మల్ని ఆశీర్వదించాలని. తప్పకుండా కేసీఆర్ గారు ఇవాళ నిన్న మాట్లాడిన అహంకారమైన మాటలు, చీల్చి చెండాడుతా అన్నాడు. ఒకటే దఫాలో 1,00,000 రూపాయలు ఎప్పుడన్నా వేసినావు ఆ కేసీఆర్? 1,00,000 రూపాయలు రుణమాఫీ అని 6 వాయిదా పద్ధతులు వేస్తే బ్యాంకు కూడా వడ్డీకే తీసుకుపోయారు. ఇలా 6,000 మంది రైతులు, ఇలా 11 లక్షల మంది రైతులకు ఒక్కోసారి 80, 90 లక్షల లోపు మంది మాఫీ అయినాయి. ఇంకా వారం రోజుల్లో 1,50,000. ఒక్కసారి 1,50,000, 2 లక్షలు ఎప్పుడన్నా రైతుకు చరిత్రలో గతంలో మన్మోహన్ సింగ్ మాఫీ చేసాను, సోనియా గాంధీ గారు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి. అందుకనే మా జిల్లాకు సంబంధించిన నీటిపారుదల ప్రాజెక్టు సొరంగం నుంచి మొదలు పెడితే బ్రాహ్మణ విలేయంలో కూడా 10 రోజులలో ట్రయల్లను చేస్తున్నాం. డిసెంబర్లో వరకు కూడా కాలువలు పూర్తి చేయడం, దాని తర్వాత సొరంగానికి మార్గానికి సంబంధించి కూడా అమెరికా నుంచి కూడా ఒక మిషన్ బేరింగ్ కూడా 10వ తారీఖు లోపు అక్కడి నుంచి బయలుదేరుతున్నది. అవసరం ఉంటే అమెరికాకు ముఖ్యమంత్రి గారి పర్యటనలో నేను కూడా ఆ కంపెనీని సందర్శించి ఇంకా పనులు వేగవంతం చేయాలని పోయే ఆలోచనలో ఉన్నాం. ఇంకా డిసైడ్ కాలేదు నా ప్రోగ్రాం. ఇక్కడ ప్రోగ్రామ్స్ని బట్టి, నా ప్రోగ్రామ్స్ బట్టి 7 బస్సుల సొరంగం పూర్తి చేస్తాం. 4 లక్షల ఎకరాలకు, ఎందుకంటే 1,00,000 బ్రాహ్మణ విలేయంలో కూడా సొరంగం లింక్ ఉంటుంది. సొరంగం ఎప్పుడు నీళ్ళు వస్తే గ్రావిటీ మీద మా బ్రాహ్మణ విలేయంలోకి ఎప్పుడు లిఫ్ట్ చేసుకొని ఆడ నుంచి కాలువల ద్వారా కట్టంగూరు, నల్గొండ మండలం, అటు మునుగోడు కొంచెం, అటు శాలిగవరం కొంచెం ఇస్తాం. దానికి ఇలా గ్రీన్ ఛానల్లో పెట్టి మన 100 కోట్ల రూపాయల డబ్బులు కూడా రిలీజ్ చేసినాం. ఇవాళ 10 ఏళ్ళు 10 ఉండి నల్గొండ జిల్లాను మర్చిపోయినాం, నల్గొండేది మర్చిపోయినాం, కాళేశ్వరం కూడా మొదలుపెట్టిన పాలమూరుని మర్చిపోయినాం, ఖమ్మంని మర్చిపోయినాం. అందుకని ఇవాళ ప్రజలు ఆ తీర్పిచ్చును. నువ్వు అందుకని నిన్న మాట్లాడిన మాటలు చీల్చి చెన్నాడుతా, ఇవన్నీ 1వ తారీఖు ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని చేతగాని వానికి నువ్వు పెన్షనర్స్ 35 ఏళ్ళు సర్వీస్ చేస్తే 25వ తారీఖు వరకు పెన్షన్లు ఇచ్చే చేత కాదు, నువ్వు మమ్మల్ని చీల్చి చెన్నాడుతావా? మండనే కదా, నెల రోజుల కిందనే కదా పార్లమెంట్ ఎన్నికల్లో నీ పార్టీని బొందబెట్టింది ప్రజలు. మర్చిపోయినావు? అప్పుడే 16 సీట్లలో బొందబెట్టినాం, 1 సీట ఎంఐఎం వదిలిపెడదాం. 16 సీట్లలో బొందబెడితే కూడా మా పార్టీని చీల్చి నాడుతా అంటే నిన్ను చూస్తే మాకు జాలేస్తుంది. కేసీఆర్ గారు, నీ ఆరోగ్యం జాగ్రత్త. ఎందుకంటే నువ్వు రిజల్ట్ మన అసెంబ్లీ అయిపోయింది, 6 నెలల పార్లమెంట్లో చెప్పుతో కొట్టినట్టు రిజల్ట్ ఇస్తే మమ్మల్ని చీల్చి చెండాడుతామంటే 37,000 కోట్లు సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చి 42,000 కోట్లు దుబారా